ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. కాలంలో చాలామంది ఆధ్యాత్మికతకు రావడానికి కారణం వాళ్ళలో ఉన్న కొన్ని దురలవాట్లను పోగొట్టుకోవడానికి కూడా వస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మకుమారీస్, భారత ప్రభుత్వం కలిపి నషాముక్త్ భారత్ అనేటువంటి ఒక 3 సంవత్సరాల ప్రాజెక్ట్ చేస్తోంది. ఇందులో ఏంటి అంటే అన్ని వర్గాల వాళ్ళకి కూడా ఏ విధమైనటువంటి మాదక ద్రవ్యాలు కానీ ఇలాంటి అనేక రకాలైనటువంటి దురలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనము రాజయోగ మార్గం ద్వారా ఎలాగా తగ్గించుకోవచ్చు అని చెప్పి దీని మీద 3 సంవత్సరాల ప్రాజెక్ట్ నడుస్తుంది. రైట్. అయితే ఈ అలవాట్లు కొంతమందిలోనే ఉండొచ్చు. రైట్. ఈ దురలవాట్లు కొంతమందిలోనే ఉండొచ్చు. కానీ వీటికన్నా లోతైనటువంటి దురలవాట్లు మనలో చాలా మందిలో ఉంటాయి. సంకల్పాల దగ్గర నుంచి మనం తీసుకున్నట్లయితే వ్యర్థ సంకల్పాలు, సోమరితనం, నిర్లక్ష్యం, అసూయ, ఈర్ష్య, ఓర్వలేనితనం, ఇలాంటి అనేక రకాల దురలవాట్లు నిజమైనటువంటి బంధనాలు. ఎందుకంటే వాటిని తగ్గించుకోవడానికి యాక్చువల్గా మందులు కూడా వచ్చాయి. బాగా మందు అలవాటు ఉన్నటువంటి వ్యక్తులకి కొన్ని మందులు వాడతారు. వాడడం వల్ల వాళ్ళకి అది ఏవగింపు అనేటువంటిది వచ్చి ఇంకా మందు తాగే అలవాటు వాళ్ళు వదిలేస్తూ ఉంటారు. వీటికి ఏం మందు ఉంది? అయితే అనుకోవచ్చు అవైతే ఆరోగ్యం మీద ప్రభావితం చూపిస్తాయి కదా సిస్టర్ అని. కానీ ఇవి కూడా మానసిక ఆరోగ్యం పట్ల ప్రభావితం చూపిస్తాయి. ఎవరైతే మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారో వాళ్ళల్లో ఉండేటువంటి క్రిములే ఇవి. ఏ వ్యక్తికైతే ఓర్వలేని తనం ఉంటుందో ఆ వ్యక్తి స్వయము సంతోషంగా ఉండడు, చుట్టుపక్కల వాళ్ళని కూడా సంతోషంగా ఉండనివ్వరు. ఎవరిలో అయితే వ్యర్థ చింతన చేసేటువంటి అలవాటు ఉంటుందో వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టదు. ఎందుకంటే నిద్రలో కూడా వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. ఎవరైతే అసూయతో సతమతం అవుతూ ఉంటారో ఇతటి వాళ్ళని చూసి అసూయ చెందిన కారణంగా వీళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతారు. ఒకవేళ వెళ్ళినా అసూయ అనేటువంటి గుణం ఉన్న కారణంగా మళ్ళీ కంపేర్ చేసుకుని మళ్ళీ ఆ సాధించిన విజయం కూడా వాళ్ళకి విజయంలాగా కనిపించదు. సో ఇవి మనలో ఉన్నటువంటి లోతైన సంస్కారాలు. వాటినే వ్యావహారికంగా అంటాం కరడుగట్టినటువంటి సంస్కారాలు అనేసి. అయితే చాలామంది ఇలాంటి సంస్కారాలని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు పాపం చేస్తూ ఉంటారు. చాలా సిన్సియర్గా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎలాగైతే చూడండి, ఇంట్లో చెద పట్టిందనుకోండి, ముందు మనం చెద పట్టే కిటికీకో ద్వారబంధరానికో చెద పట్టిందనుకోండి, ముందు అది తీసి పక్కన పడేస్తాం. కానీ తర్వాత ఏం చెయ్యాలి? ఎక్కడైతే ఆ చెదలు ఉన్నాయో అక్కడ పెస్ట్ కంట్రోల్ చేసి చెదల మందు వేయాలి. లేకపోతే ఏమవుతుంది? అది నియంత్రించకుండా అక్కడ మళ్ళీ కొత్త కిటికీ కడితే ఆ చెద మళ్ళీ పడుతుంది దానికి. అదే విధంగా మనం చేసేటువంటి ప్రయత్నాలు సంకల్పాల లెవెల్లోనే ఉన్నాయి అనుకున్నట్లయితే, లేదంటే కేవలం క్రియాశీలకంగానే ఉన్నట్లయితే అది పైన కొన్నాళ్ళు రిజల్ట్ చూపెడుతుంది. కానీ మూలలో ఏదైతే ఉందో దాన్ని మనం పోగొట్టనంత వరకు అది పోదు. దాన్నే మనం అంటాము మన యొక్క వృత్తి అని అంటాం. వృత్తి అంటే మన యొక్క అసలు సిసలైనటువంటి తీవ్రమైన వాంఛ ఏదైతే ఉంటుందో అదే మన యొక్క వృత్తి. డీప్ డిజైర్. ఉదాహరణకి నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగాలి అని మనం అనుకుంటాం. నేను దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగాలి అనేది ఒక సంకల్పం. కానీ దానికి రూట్ కాజ్ ఏంటి? నాకు దాహం అనిపించింది. నాకు దాహం అనిపించింది కాబట్టి నాకు మంచినీళ్ళు తాగాలి అనే ఆలోచన వచ్చింది. సో ఆ దాహం అనిపించడం అనేటువంటిది వృత్తి. అలాగే నాకు జీవితంలో అసంతుష్టత ఉంది అనే సంకల్పం మనం చెయ్యొచ్చు. కానీ దాని యొక్క బీజం ఎక్కడ ఉంటుంది? ఏదో ఒక
తీరని కోరిక ఉంటుంది. ఆ తీరని కోరిక ఉన్న కారణంగా మనలో అసంతుష్టత యొక్క సంకల్పాలు అనేటువంటివి ఉత్పన్నమవుతాయి. కాబట్టి సంకల్పాలు వేరు, మన యొక్క వృత్తి వేరు. వృత్తి అంటే మన లోపల దాగి ఉన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి కోరిక, ఒక తీవ్రమైనటువంటి వాంఛ, అండ్ అర్జ్, అ డీప్ డిజైర్ ఫర్ సంథింగ్. చూడండి, ఒక్కోసారి సపోజ్ 2 కాళ్ళు లేని వ్యక్తి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అనుకుంటున్నారు. అందరూ అతన్ని వెనక్కే లాగుతారు. ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా వెనక్కే లాగుతారు ఆ వ్యక్తిని. వాళ్ళకి ఎక్కాలి అనే సంకల్పం, శ్రేష్ఠ దృఢ సంకల్పం ఉంది. కానీ దానికి మూల ఆధారం ఏంటుంటుంది లోపల? నేను ఈ అంగవైకల్యంపై విజయం సాధించాలి, నేను ఈ అంగవైకల్యం నా జీవితంలో అడ్డు రాకూడదు అనేటువంటి తీవ్రమైనటువంటి కాంక్ష లోపల ఉన్న కారణంగా వాళ్ళు నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతాను, లేదంటే సముద్రం ఈదుతాను అనే ఏదో ఒక దృఢ సంకల్పం చేస్తారు. కాబట్టి కరుడుగట్టిన సంస్కారము అంటే ఇలా లోతుల్లో దాగినటువంటి సంస్కారం. మనం చాలా మందిని పాజిటివ్ ఎఫర్మేషన్స్ చేస్తూ ఉంటాము, మంచి సంకల్పాలు చేస్తూ ఉంటాము. కానీ అవన్నీ కేవలం మనసు యొక్క లెవెల్లోనే పనిచేస్తూ ఉంటాయి. మరి ఈ కరుడుగట్టినటువంటి ఇవి ఎక్కడ ఉంటాయంటే ఆత్మలో సంస్కార రూపంలో దాగి ఉంటాయి. అందుకే ఒక వ్యక్తి యొక్క సంస్కారమే ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని నిర్దేశిస్తుంది. సంకల్పాలు మనకి ఇప్పుడు ఉత్పన్నం కావచ్చు, కానీ సంస్కారం ఈ రోజు తయారు కాదు. సంస్కారానికి అనేక ఆధారాలు ఉంటాయి. మొట్టమొదటిది పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి. అంటారు, మా ఇంట్లో ఎవ్వరికీ కోపం లేదండి, వీళ్ళకి ఒక్కళ్ళకే కోపం వచ్చింది అంటారు. మా ఇంట్లో అందరం చాలా నిదానంగా ఉంటామండి, వీడొక్కడే ఇలా అరుస్తూ ఉంటాడని. అది వాళ్ళ పూర్వజన్మ సంస్కారం. రెండవ సంస్కారాలు పెంపకం వల్ల వచ్చేటువంటి సంస్కారాలు. తల్లిని, తండ్రిని, వాళ్ళు ఇచ్చేటువంటి విద్యా బుద్ధులు, వాళ్ళ యొక్క అనుకరణ చేస్తూ వచ్చేటువంటి సంస్కారాలు రెండో రకమైనటువంటి సంస్కారాలు. బాల్యం నుంచి వచ్చేది. బాల్యంలో మనం ఎలాంటి ఇంట్లో పెరిగాము, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో పెరిగాము, మన ఫ్యామిలీలో ఎలాగ ఉండేవి రిలేషన్స్, దాని ఆధారంగా వచ్చేటువంటి సంస్కారం రెండో సంస్కారం. మూడో సంస్కారం మన సంఘం నుంచి వచ్చేటంటే మన సాంగత్యం వల్ల వచ్చేటువంటి సంస్కారం. అందుకే కదా సత్సంగ తారే కుసంగ బోరే అని అంటారు. అంటే సత్సంగత్యం మీదకు తీసుకెళ్తే కుసంగత్యం మనల్ని కిందకి పడేస్తుంది అనేసి. అందుకే ఆధ్యాత్మికంగా సత్సంగత్యంకి వెళ్ళడం చాలా ముఖ్యము అని అంటారు. అంటే సజ్జనుల యొక్క సాంగత్యం, సజ్జనుల యొక్క సాంగత్యం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో భగవద్గీతలో శ్లోకాల మీద శ్లోకాలు ఉన్నాయి దానికి. కాబట్టి సాంగత్యం వల్ల వచ్చేటువంటి సంస్కారాలు. నాలుగవది వృత్తి వ్యాపారాల వల్ల వచ్చే సంస్కారం. డాక్టర్ అంటే వాళ్ళకి ఒక రకమైన బిహేవియర్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఒక రకమైన బిహేవియర్ ఉంటుంది, బిజినెస్ మ్యాన్ ఉన్నారంటే వాళ్ళ బిహేవియర్ వేరుగా ఉంటుంది, పోలీస్ ఉన్నారంటే వాళ్ళ బిహేవియర్ వేరుగా ఉంటుంది. అలాగే లాయర్ ఉన్నాడంటే లాయర్ గారు కదా ఆయన అలా మాట్లాడుతూనే ఉంటారు అంటారు. అంటే వృత్తి వ్యాపారాల వల్ల వచ్చేటువంటి సంస్కారాలు కొన్ని ఉంటాయి. ఇంకా నాలుగవది ఆత్మ యొక్క అనాది ఆది సంస్కారాలు ఉంటాయి. ఆ అనాది ఆది సంస్కారాలే దివ్య గుణాలు, దివ్య శక్తులు. కాబట్టి ఈ 5 రకాలుగా మనలో ఏవైతే సంస్కారాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆర్ క్యారెక్టర్ అని అంటాం కదా, ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అదే మన సంకల్పాలకి బీజం, మూలం. అందుకే అంటారు, మనకి పిల్లల్లో ఎలాంటి ప్రవర్తన మనం చూడాలి అనుకున్నట్లయితే అలాంటి ప్రవర్తన ముందు పెద్దవాళ్లకు ఉండాలి. ఇంట్లో తల్లి రోజు ఉదయం లేచి దేవుడికి దండం పెట్టుకుని దీపం వెలిగిస్తుంది అనుకోండి, బిడ్డకి చెప్పాలా ప్రత్యేకంగా? అలవాటైపోతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా చూస్తుంటాం, కొంతమంది హాస్టల్కి వెళ్ళి కూడా మోల్లో చిన్న దేవుడి పటం పెట్టుకుని దానికి అగరబత్తి వెలిగించుకుంటారు. ఎవరు చెప్పారు? కాలేజ్లో చెప్పారా? లేదు, వాళ్ళు ఇంట్లో చిన్నప్పటి నుంచి చూశారు. రోజు మా అమ్మ ఉదయం లేచి దేవుడికి దండం పెట్టుకుంది, నేను చెయ్యాలి. సో అందుకని చిన్నతనంలో మనం ఎలాంటి సంస్కారాలను మనం తయారు చేస్తామో పెద్ద అయితే అవే వస్తాయి. కాబట్టి సంస్కారం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది వెరీ డీప్ రూటెడ్ ఫీలింగ్ మనలో ఉంటుంది. అలాంటి డీప్ రూటెడ్ సంస్కారాలే మన యొక్క వృత్తులు. దాన్ని ఇంగ్లీష్లో యాటిట్యూడ్ అని అంటారు. దృక్పథం, దృష్టికోణం, ఇవన్నీ మన సంకల్పాలని
ఉద్భవిస్తాయి. సో సంకల్పం దానంతట అది ర్యాండమ్గా రాదు. అది మంచి సంకల్పమైన చెడు సంకల్పమైన కూడా. కాబట్టి కేవలం సంకల్పాల లెవెల్లో మనం పరివర్తన చేసుకోవడం కాదు, మన యొక్క వృత్తి లెవెల్లో మనం పరివర్తన చేసుకోవాలి. మరి అది ఎలా చేసుకోవాలి? దానికి 2 మార్గాలు. మొట్టమొదటిది, ఏదన్నా బట్ట మీద మరక పడింది అనుకోండి, ఏం చేస్తాం దానికి? దాని మీద ఆ మరక పోవడానికి అంతకన్నా పవర్ఫుల్ది మనం వేస్తాం. అలాగే ఆత్మలో ఉన్నటువంటి అనేక జన్మాంతరాల ఈ సంస్కారాలు పరివర్తన చెందాలి అంటే దీనికన్నా పవర్ఫుల్ శక్తి ఏదో రావాలి. అదే పరమాత్ముని శక్తి, యోగ అగ్ని. పరమాత్ముని యొక్క శక్తి ఎలా ఉండాలంటే అగ్ని రూపంలో ఉండాలి. అగ్ని రూపం యొక్క స్మృతి అంటే ఒక్క భగవంతుని స్మృతి తప్ప ఇంకా ఎటువైపు నా మనసు బుద్ధి వెళ్ళకూడదు. ఉదయం సాయంత్రం కొంచెం సేపైనా ఇలాంటి పవర్ఫుల్ యోగ అగ్ని తపస్సు కానీ మనం చేసినట్లయితే పరమాత్ముని శక్తి, పరమాత్ముని యొక్క దివ్య శక్తి ఉన్న కారణంగా ఆ శక్తి ఆత్మ క్యాచ్ చేస్తుంది. క్యాచ్ చేసిన కారణంగా ఇలాంటి కరడుగట్టినటువంటి సంస్కారాలు మెల్లమెల్లగా చేంజ్ అవ్వడం మొదలు పెడతాయి. ఇది తప్ప మనం ఏది చేసినా మార్పు వస్తుంది, టెంపరీగా మార్పు వస్తుంది. బట్ ఆ సంస్కారాన్ని ట్రిగ్గర్ చేసే సిచ్యువేషన్ ఏమన్నా వచ్చిందనుకోండి, మళ్ళీ అది ట్రిగ్గర్ అవుతుంది, మళ్ళీ లెగిసి నిల్చుంటాం. మనం పాజిటివ్ ఎఫర్మేషన్స్ చేయొచ్చు, బ్రీదింగ్ టెక్నిక్స్ చేయొచ్చు, ఎలాంటివన్నీ చేయొచ్చు. అవన్నీ కూడా ఏంటి, ఇలాంటి కరడుగట్టిన సంస్కారాల్ని పడుకోబెడతాయి, నిద్రపోచ్చిస్తాయి. ఆ ట్రిగ్గర్ లేనంత వరకు బాగానే ఉంటాం, కానీ దాన్ని ట్రిగ్గర్ చేసేది వచ్చిందంటే మళ్ళీ ఫుల్ వికరాల రూపంలో పెరిగిపోతుంది. కాబట్టి పరమాత్ముని శక్తి అనేటువంటి కిరణాలు, ఆ పవిత్రత శక్తి యొక్క కిరణాలు ఎప్పుడైతే మనం రాజయోగంలో కూర్చుని సాధన చేస్తామో ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ఆ సంస్కారాలు అనేటువంటివి ఆత్మ నుంచి భస్మం అయిపోవడం మొదలుపెడుతుంది. రెండవది, మనం ఇందాక 5 రకాల సంస్కారాలు చెప్పుకున్నాం. అందులో లాస్ట్లో చెప్పుకున్నది ఏంటి, ఆత్మకున్నటువంటి ఒరిజినల్ ఇటర్నల్ క్యారెక్టరిస్టిక్స్, ఆత్మకున్నటువంటి ఆది అనాది సంస్కారాలు. ఒరిజినల్గా ఆత్మలో ఉన్న సంస్కారాల్లో వికారాలు లేవు, ఇవి బయట నుంచి వచ్చాయి. ఒరిజినల్గా ఆత్మలో ఉన్న సంస్కారాలు శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, పవిత్రత, జ్ఞానం, శక్తి. ఈ 7 ఆత్మ తాలూకా ఒరిజినల్ ఇటర్నల్ క్యారెక్టరిస్టిక్స్, అంటే ఆది అనాది సంస్కారాలు. కామ, క్రోధ, లోభమోహ, అహంకారాలు అనేటువంటి వాటిని మాయని ఎందుకంటారు? మాయ అనేటువంటిది ఆవహిస్తుంది కాబట్టి వీటిని మాయా అని అంటారు. అవి ఆవహించాయి అంతే. కాబట్టి మనం రాజయోగ సాధనలో మనం చేస్తున్నప్పుడు, యోగ సాధన చేస్తున్నప్పుడు ఈ సంస్కారాలను కాసేపు పడుకోమని చెప్పి మన యొక్క అనాది ఆది సంస్కారాలని మనం ఎక్స్పీరియన్స్ అండ్ ఫీల్ చేయాలి. కేవలం ఆలోచించడం కాదు, నేను శాంత స్వరూపాన్ని మంత్రంలో వల్లివేయడం కాదు. ఆ శాంతిని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి, సాధన చేయాలి. కొంచెం టైం పడుతుంది. బట్ ఎంతెంతైతే మనం ఈ శాంతి యొక్క సంస్కారాన్ని మనం ఇమర్జ్ చేసుకుంటామో అంతంతగా కోపం అనేటువంటి ఈ యొక్క కరుడుగట్టిన సంస్కారం భస్మం అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే శాంతి యొక్క శక్తి అనేటువంటి జ్వాల ముందు క్రోధం అనే జ్వాల పనిచేయదు. అలాగే ఆ ప్రేమ స్వరూపాన్ని ఎంతెంతైతే ఆత్మ యొక్క ఒరిజినల్ ప్రేమ స్వరూపాన్ని మనం ఎంతెంతైతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటామో మనలో ఉన్నటువంటి అసూయ, ద్వేషము, ఓర్వలేనితనం అనేటువంటి ఈ కరుడుగట్టిన సంస్కారాలు భస్మమైపోతూ ఉంటాయి. సో ఎంతెంతగా మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, డివినిటీని మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తామో అంతగా ఇవి తగ్గుతాయి. ఎందుకు ఈ విషయం చెప్పడం జరుగుతుంది అంటే, చాలా మంది అంటారు, సిస్టర్ మేము రోజు గంట మెడిటేషన్ చేస్తాం సిస్టర్, కోపం తగ్గటమే లేదని. లేదంటే మేము చాలా ట్రై చేస్తున్నాం సిస్టర్, కానీ సిగరెట్ అలవాటు మాకు నుంచి పోవటం లేదు, మా నుంచి మందు అలవాటు పోవటం లేదు, లేదంటే మా నుంచి జరదా అలవాటు పోవటం లేదు. ఎందుకు అంటే మనం పైన సంకల్పాల లెవెల్లో మనం పనిచేస్తున్నాము, కానీ లోతుగా వెళ్ళి
నా యొక్క దివ్యత్వాన్ని, ఆ డివినిటీ యొక్క సంస్కారాలను ఎప్పుడైతే మనం మెడిటేషన్లో ఎక్స్పీరియన్స్ చేస్తామో ఈ నశాలన్నీ కూడా చాలా తృణప్రాయంగా అనిపిస్తాయి. ఇప్పుడు ఇంట్లోనే పంచభక్ష పరవాణాలు వండుకున్న తర్వాత బయట హోటల్కి వెళ్ళి తినాలనిపిస్తుందా? ఇంట్లో ఉన్న పంచభక్ష పరవాణాలే చాలా బాగుంటాయి. అలాగే నాలో ఉన్నటువంటి ఈ దివ్య గుణాలను నేను ఎంతెంత అయితే ఇమర్జ్ చేసి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటానో అంతంతగా ఆ బయట ఆ మత్తిచ్చేటువంటి నశ అంతా కూడా చాలా తృణప్రాయంగా, చాలా హీనంగా కనిపిస్తుంది. ఇంకా దాని పట్ల వెళ్ళమన్నా కూడా వెళ్ళం. బట్ దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. కేవలం మననం చేయడం, కేవలం వల్లె వేయడం, కేవలం తిప్పడం, కేవలం అనుకోవడం, కేవలం వినడం కాదు. లోతుల్లోంచి ఈ సంస్కారాలు ఎంత లోతుగా ఉన్నాయో అంత లోతులోకి వెళ్ళి మనం దీని యొక్క అనుభూతి అనేటువంటిది మనం చెయ్యాలి. అంటే దీనికి పరమాత్మని శక్తి తప్పకుండా తోడుండాలి. ఒక ఆవిడ ఇదే ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. రోజు వాళ్ళ ఆయన ఎంత చెప్తున్నా మందు అసలు మానట్లేదు. ఆమె ఏం చేసేవారు, రోజు ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని రోజు పరమాత్మని ఎదురుగుండా అది పెట్టి పరమాత్మని యొక్క పవిత్రత కిరణాలు నీళ్లలో ఉంటున్నాయని ఆమె ఇంటెన్స్ మెడిటేషన్ చేసేవారు ఆ వాటర్ పెట్టి. ఆ వాటర్ ఆమె ఏం చేసేవారు, వాళ్ళ హస్బెండ్కి భోజనం చేసేటప్పుడు ఆ మంచినీళ్ళ గ్లాస్లో కలిపేసేవారు. ఆయన మెల్లమెల్లగా ఆయనకి బ్రాందీ బాటిల్ చూడగానే అది విషంలాగా కనిపించి ఆయనే కొండం మానేశారు. ఎందుకు? ఆయనకు మనం ఎంతన్నా క్లాస్ చెప్పచ్చు, ఎంతన్నా మనం లెక్చర్ ఇవ్వచ్చు, పాపం ఆయనకి మానేయాలనే ఉంటుంది, కానీ మానేయగలిగే శక్తి వారిలో ఉండదు. కాబట్టి సంకల్పాల కన్నా లోతైనటువంటిది వృత్తి, మన యాటిట్యూడ్, మన యొక్క సంస్కారం. సంస్కారం యొక్క పరివర్తన జరగందే జీవితం యొక్క పరివర్తన కూడా మనకి జరగదు. కాబట్టి మనం రాజయోగం మన పేరే దీనికి ఎందుకుందంటే నా మీద నన్ను రాజులాగా చేస్తుంది, అంటే నా మీద నాకు కంట్రోల్ వచ్చేలాగా చేస్తుంది, నా మీద నేను రాజులాగా తయారవుతాను. కాబట్టి తర్వాత నాకు ఏ ఆటంకం వచ్చినా కూడా నేను ముందుకు వెళ్ళగలుగుతాను. సెల్ఫ్ కంట్రోల్, స్వీయ నిరంత్రణ, ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది మనం సాధించవచ్చు. కాబట్టి కన్సిస్టెంట్ ప్రాక్టీస్ ఉండాలి. కన్సిస్టెంట్గా ఎవ్రీడే ప్రాక్టీస్. ఏదో ఒకరోజు చేశాను, 2 రోజులు చేశాను, ఇవాళ నేను చాలా మెడిటేషన్ చేసేసాను, మారిపోతుంది అని అనుకోవద్దు. ఎందుకంటే ఇవి జన్మల సంస్కారాలు ఉన్నాయి కదా మనకి. ఈ జన్మలో వచ్చిన సంస్కారాలను మనం ఒక సాంగత్య దోషం వల్ల చెడు సంస్కారాలు వస్తున్నాయి అనుకోండి, ఆ కంపెనీ మానేసి మంచి కంపెనీలోకి వెళ్తాం. తల్లిదండ్రుల ప్రభావం కూడా కొంతకాలానికి పోతుంది. తర్వాత మనం బయటికి వెళ్ళి చదువుకుంటాము, జాబ్కి వచ్చిన తర్వాత ఆ సంస్కారాలు కొంచెం ఉన్నా కూడా అంత ప్రభావితంగా చూపెట్టకపోవచ్చు. కానీ జన్మల సంస్కారాలు మనకు తెలియదు కదా. కిందటి జన్మలో నేను ఏంటో నాకు తెలియదు కదా. బట్ అవన్నీ ఆత్మ క్యారీ చేసుకునే ఈ బాడీలో ఉంది. ఆ బర్డెన్ అంతా పట్టుకునే ఆత్మ ఈ బాడీలో ఉంది. పరమాత్ముని శక్తి అనేటువంటిది, పరమాత్ముడు జనన మరణ రహితుడు, కర్మబంధనానికి అతీతుడు, ఆయన సర్వ గుణాలలో సర్వశక్తులలో సాగరుడు. ఇలాగ మనం భగవంతుడి యొక్క మహిమ గురించి మనం చాలా తెలుసుకున్నాం. కాబట్టి బికాజ్ హీఈస్ బియాండ్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్, ఆయనలో ఉండేటువంటివి ఎప్పుడూ కూడా ఆ శక్తి అనేటువంటిది భగవంతుల్లో కాన్స్టెంట్గా ఉంటుంది, ఎక్కువ తక్కువ అవ్వదు మానవాత్మలాగా. అదే మానవాత్మకి పరమాత్మకి తేడా. మానవాత్మ సృష్టి మీదకి వచ్చినప్పుడు చాలా దివ్యంగానే వస్తుంది, కానీ జన్మలు తీసుకుంటూ దాంట్లో శక్తి తగ్గుతుంది. కానీ భగవంతుడి భూమి మీదకి ఒక్కసారే వస్తారు, అది కూడా ఒక తల్లి గర్భం గుండా రారు, పరకాయ ప్రవేశం చేసి ఒక వృద్ధ మానవ తనువులోకి వస్తారు భగవంతుడు. కాబట్టి ఈ విధంగా పరమాత్ముడి యొక్క దివ్య జన్మ ఉన్న కారణంగా పరమాత్ముని యొక్క శక్తి అనేటువంటిది తరగదు. శక్తి తరగని కారణంగా పరమాత్మతో ఎప్పుడైతే మనం బుద్ధి యోగాన్ని జోడించుకుంటామో అప్పుడు సంస్కార పరివర్తన అనేటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి నేను మారలేనని ఎప్పుడూ అనుకోవద్దు. కరెక్ట్ విధి విధానం మనకి తెలియచేయండి. నాకు కోపం వస్తుందా లోపల నుంచి, వాట్ ఈస్ ద ఈక్వలెంట్ డివైన్ క్వాలిటీ ఆఫ్ ఇట్? ఈ కోపానికి ఆపోజిట్గా ఉన్నటువంటి డివైన్ క్వాలిటీ ఏంటి? యోగం వల్ల వచ్చేటువంటి అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిలో ఎప్పుడైతే ఆత్మ నిండి ఉంటుందో భోగాల వైపు అది వెళ్ళదు. బికాజ్ ఆత్మ బేసికలీ ఆనంద స్వరూపం, అది ఆనందం లేకుండా ఉండలేదు. స్వయం యొక్క ఆనంద స్థితిని అది అనుభూతి చేయలేకపోతే ఆ ఆనందాన్ని రకరకాల భోగ విలాసాల్లో
వెతుక్కుంటుంది. అదేవిధంగా మెడిటేషన్లో మనం కూర్చుని ఆత్మలోనే ఉన్నటువంటి ఆనంద స్థితి యొక్క ఆనందాన్ని మనం అనుభూతి చేసినప్పుడు ఈ రకరకాల భోగాల వల్ల వచ్చేటువంటి ఆనందం చాలా నీచంగా కనిపిస్తుంది. ఏంటి నేను ఇది తాగడం ఏంటి, ఈ స్మోక్ చేయడం ఏంటి, ఇదేంటి అది. అలాగే ఎప్పుడైతే మనం ప్రేమ యొక్క స్వరూపాన్ని మనం అనుభూతి చేస్తామో మనం అందరినీ సమానంగా ప్రేమించగలుగుతాం. మనలో సంతుష్టత అనేటువంటిది వస్తుంది, మనలో సంతృప్తి అనేటువంటిది వస్తుంది. అప్పుడు ఎదుటి వాళ్ళని చూసి అసూయ అనేటువంటిది మనకి పుట్టదు, ద్వేషం అనేటువంటిది పుట్టదు మనకి. సో అందుకనే ఎంతెంత ఆత్మ తాలూకా ఒరిజినల్ డివైన్ క్వాలిటీస్ని మనం ఇమర్జ్ చేసుకుని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటామో అండ్ ఎంతెంతగా పరమాత్మని స్మృతి యొక్క యోగ అగ్ని ఆత్మ మీద పడుతూ ఉన్న కొద్దీ ఈ పాత సంస్కారాలన్నీ కూడా పోతూ ఉంటాయి, ఒరిజినల్ డివైన్ సంస్కారాలు అనేటువంటివి మేలుకుంటాయి. అందుకే మెడిటేషన్ చెయ్యండి, మెడిటేషన్ చెయ్యండి, మెడిటేషన్ చెయ్యండి అని మనం అంటూ ఉంటాం. కానీ మెడిటేషన్లో ఏం చెయ్యాలో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది రిలాక్సేషన్స్ చేసుకుంటారు, మంచిదే, మరి టెంపరీ ఉపశమనానికి చాలా మంచిది. బాగా డే అంతా ఆఫీస్లో బాగా స్ట్రెస్ఫుల్గా ఉన్నాం, కూర్చుని కాసేపు రిలాక్సేషన్ మెడిటేషన్ చేసుకుంటే చాలా మంచిదే, మైండ్ రిలాక్స్ అవుతుంది, రాత్రి బాగా నిద్ర పడుతుంది. కానీ మనలో డీప్ సీటెడ్గా ఉన్న బిహేవియరల్ చేంజెస్ రావాలి అంటే మాత్రం ఇలాంటి లోతైనటువంటి తపస్సు, యోగాన్ని అగ్ని రూపంలో చేయాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉంది. కానీ ఇది సింపుల్గా చిన్న చిన్నగా మొదలు పెట్టచ్చు. చెప్పాం కదా, చాలాసార్లు చెప్పాం మనం, గంటకు ఒకసారి 1 minute 2 minutes నేను యొక్క శాంత స్వరూపాత్మనని, ఆ శాంతి యొక్క సంపూర్ణ అనుభూతిని పొంది శాంతి సాగరుడైన పరమాత్మ నుంచి శాంతి యొక్క కిరణాలు నాపై పడి నేను ఆ శాంతిని అనుభూతి చేస్తున్నాను. బీ ఇన్ దట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎ వైల్. ఇలా మెల్లమెల్లగా 1 minute 2 minutes మనం స్టార్ట్ చేసి చేయగా 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 అలవాటైపోయింది. ఇంకా తర్వాత మనకు కోపం రమ్మన్నా కూడా రాదు. బట్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్ ఇస్ ఆల్వేస్. అందుకని ఎప్పుడూ కూడా మనలో ఒక బ్యాడ్ హ్యాబిట్ కానీ ఒక బ్యాడ్ సంస్కారం ఉంటే నేను మార్చుకోలేను అని ఎప్పుడూ నిరుత్సాహపడద్దు. కంపల్సరీగా మనం మార్చుకోగలం కరెక్ట్ విధానంతో. ఇది ఇవాళ మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.